హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. ఈరోజు అయితే మనం హోమ్ టూర్ వీడియో అయితే చేద్దామండి. మా వదిన గారు ఇల్లంతా ఒకసారి మీకు చూపిస్తాను వీడియోలో. అలా ఉండే ఏరియా, వాళ్ళ ఇల్లు అంతా కూడా మీకు అన్ని వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా డీసెంట్గా ఉంటుంది, వాళ్ళ ఏరియా కూడా బాగుంటుంది. వదిన గారి ఇల్లు కూడా ఎలా ఉందని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు కూడా బజార్ అన్నీ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే కదా లేచాం, బ్రష్ చేసుకున్నాం. అయితే మనం కిందకి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగుతాం. ఇల్లంతా శుభ్రంగా సర్దారు, సార్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నీట్గా అన్ని బెడ్షీట్లు అన్నీ మడతెట్టేశారు. హాయ్ చెప్సండి. ఇంకండి మా ఆవిడ, ఇంకండి మా పెద్దదిని గారు. ఇంకండి మొత్తం ఇల్లంతా సర్దేశారండి శుభ్రంగా. ఈ పెద్ద టీవీ ఉందండి ఇంట్లో. చుట్టాలు అందరూ బయటికి వెళ్ళారు, అందుకే ఇల్లంతా కొన్ని శుభ్రంగా సర్దారండి. కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ కూడా చాలా నీట్గా సర్దారండి. ఇదేంటిదండి? మన ఓగుడండి, ఓవెల్ అండి. వేడి చేసుకునే మిషన్ అండి ఇది. అదేనండి. చాలా నీట్గా సర్దారు కిచెను. నేనంటే అందరు చుట్టాలు ఉన్నారు కదా, కొంచెం అడవిడిగా ఉంది. ఈరోజు అన్నీ కూడా చక్కగా చాలా నీట్గా అన్నీ సర్దేశారండి. గంటలు అన్నీ శుభ్రం కడిగేశారు. ఈ కింద మన సామానం కడుక్కుని దాంట్లో పెట్టుకుని ఎన్ని కబోర్డ్ ఇది. ఏమన్నా చూపిద్దామండి. పెట్టు. అయ్యి నా మంటలు మనం కడుక్కున్నాయని దాంట్లో పెట్టుకుంటాకే. బాగుంది, బాగా సర్దారండి. ఓకే, కింద కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కబోర్డ్స్. చాలా పెట్టుకుంటాకి. ఓకే సార్, సరిగ్గా ఓకేనా? ఓకే. కొంచెం టైట్గా ఉంది. వద్దు కింద వస్తుంది. ఇప్పుడు మన సామాను అన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగా కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి అఫీషియల్గాను. కబోర్డ్స్ అన్నీ కూడా చూడండి. వాల్ టైల్స్ కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. సిమిలి అన్నీ ఉన్నాయండి. ఇంట్లో ఆవిరి కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఏంటి ఫ్రెండ్స్, సెల్ఫ్లో కూడా చక్కగా అన్నీ బాగా సర్దారు. హోమ్ టూర్ వీడియో ఇది. బాగుందండి, చాలా బాగా సర్దారండి వదిన గారు. ఇగోండి ఈ రగ్గులు అయితే ఫారెన్ పంపుతాకైతే పార్సల్ చేసి ఉండి. ఇప్పుడు ఇవి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అక్కడ ఉన్నారు కానీ ఫారెన్లో, వాళ్ళకైతే పంపుతాయి కానీ పార్సల్ చేసాం. టీవీ కబోర్డ్ అండి ఇది, బాగుంది. కింద ఇల్లు కూడా చాలా నీట్గా ఉందండి. లోపల అన్ని ఫాల్ సీలింగ్ కానీ షో లైట్లు కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నిన్న చుట్టాలు ఉన్నారని చెప్పి పైన చూపించాం. మా వదిన గారు చాలా నీట్గా ఉంచుతారండి ఇల్లు కూడా ఎప్పటికప్పుడే. లేచండి, బాగుంచండి, చాలా బాగా సర్దారు ఇల్లు.
చాలా నీట్గా. అంటే సోఫాల మీద అయితే మన క్లాత్ ఎందుకు కప్పారంటే డస్ట్ పట్టకుండా కప్పుకున్నారు అవి సోఫాల మీద. బాగున్నా, చాలా బాగా చేసింది. ఇది అయితే దోమల మెస్ అండి. ఇది డోరు, ఐరన్ డోరు. అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, మా వదిన గారి ఇంటికాడ. రిషి నేనైతే ఇక్కడ షాప్కి అయితే వచ్చాము. పిల్లలకి ఏదో కావాలంటే తీసుకుంటూ వచ్చాము. మీకు అలా ఏరియా కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం ఈ కిరాణా షాప్ అండి. ఇది వాళ్ళ ఇంటి పక్కనే, కొంచెం ఎదరికి రావాలి. ఇక్కడైతే అన్ని ఐటమ్ దొరుకుతున్నాయి కిరాణా కొట్టు కాడ. కూరగాయలు కానీ, క్యాప్సికమ్, రెడ్ మిర్చీస్, దోసకాయలు. వెళ్దాం, సాయంత్రం కూడా మార్కెట్ ఉంటుంది, మార్కెట్ కాడికి వెళ్దాం. కిరాణా కొట్లాగా లేదు, కూరగాయల కొట్లాగా ఉంది ఇది, కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. రిషి ఎలా చూడు, రిషి బాగున్నాయి. ఇక్కడైతే ఇలా అన్నిటికి కొంచెం లాంగ్ అయితే వెళ్ళక్కర్లేదండి, అన్నీ పక్కన ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అలా ఉండి ఏరియా కాబట్టి చాలా బాగుంది, డీసెంట్గాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. అలా ఉండి ఏరియా అయితే ఇదేనండి, చాలా బాగుంది ఏరియా అంతా కూడా. వచ్చి మనకి చాలా డీసెంట్గా ఉంటుంది. ఈవినింగ్ మాటలు, మార్నింగ్ మాటలు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇటు పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్దామండి, రండి రమ్మని ఫ్రెండ్స్. అందరూ కూడా ఎంప్లాయీసే మొత్తం అందరూ. బాగుంటుంది ఏరియా కూడా, చాలా డీసెంట్గా ఉంటుంది. రిషి బాగుంది, డీసెంట్గా ఏరియా. పువ్వుల చెట్లు చూడు, ఎల్లో కలర్ భలే ఉన్నాయి. పెద్దమ్మల ఇంటికి సేమ్ అలాంటి చెట్టే ఉండేదిరా. వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే కనపడిదే ఇల్లు వాళ్ళదే, మోదన్ గారిది. సెంటర్లోకి వెళ్దాం. సెంటర్లోకి వెళ్తే దగ్గర నడుచుకుంటూ చూపిద్దాం. మళ్ళీ బండి టెస్ట్ కాడ టికెట్ నేర్పింది, ట్రైనింగ్ ఇస్తున్నాడు పిల్లలకి. అందుకే నడిపొద్దాం రా నన్ను బండి మాని. మా రిషికి అయితే కటింగ్ ఎంతకు వచ్చాం. ఇక్కడ కటింగ్ ఎందాం, కటింగ్ ఏం చేద్దాం, డెప్ కటింగ్ ఎంత రిషికి. రిషి ఏది షాప్ హెయిర్ స్టైల్ బాగుందా? బాగుంది. అయితే రిషి కటింగ్ అయితే ఎంచుతానండి. సెంటర్కి వచ్చాం కదా, సెంటర్ నుంచి ఇక్కడ ఉండవురా గాలిపట్టాలా. చూద్దాంలే, రేపు పొద్దున అటే వెళ్ళినప్పుడు మనం తీసుకుందాలే. అప్పుడైతే మన అంతకుముందు ఒకసారి బాగానే డెవలప్ అయింది ఏరియా అంతను. అయితే అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇంక ఏది కావాల్సిన అంత పెద్ద లెక్క వెళ్ళక్కర్లేదు, పక్కన దొరికేది అన్నీ. సరే వెళ్దామా? హాయ్ అండి, నేనైతే రాత్రి బయలుదేరి భీమవరం అయితే వచ్చానండి, కొంచెం వర్క్ ఉందని. మళ్ళీ ఒక 2 డేస్లో అయితే వెళ్తాను నేను మళ్ళీ హైదరాబాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మనకి హోల్సేల్ బ్యాగుల కంపెనీలు కానీ, అయ్యే మన సూట్ కేసులు బ్యాగులు అమ్ముతారు కదండి, అవి
అక్కడ ఏమేమి అమ్ముతారు అన్ని హోల్సేల్ మార్కెట్లు అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మన డెకరేషన్ చేసుకునే వాళ్ళకి అయితే పువ్వుల మార్కెట్లు కూడా అడుగుతున్నారు పెట్టమని. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ అమ్ముతారు ఏంటి పెట్టండి అన్న, వీడియోస్ బాగుంటున్నాయి అని అడిగారు. అవి కూడా మనం పెడతామండి. అవి కూడా వీడియోలో చూపిస్తాను. హైదరాబాద్లో కూడా హోల్సేల్ పూల మార్కెట్లు ఉంటాయి పెద్దవి, అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వర్క్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాను కదా, మీకు అన్నీ కూడా మీకు వీడియోలు అయితే నేను నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. అలాగైతే ముందుగా అయితే మనం వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.